తాడేపల్లికి చేరుకున్నారు. ప్రస్తుతం తాడేపల్లి నుంచి ఆర్టీవీ ఫాలో అవుతోంది జగన్మోహన్ రెడ్డిని. ఆయనకు సంబంధించి ఈరోజు వినుకొండ వెళ్తున్న నేపథ్యంలో ఆర్టీవీ తనని ఫాలో చేసింది. ఆయన కాన్వే చూస్తున్నాం మనం. ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా విజువల్స్ని మీకు అందించే ప్రయత్నం చేస్తోంది. ఎస్, స్పాట్ నుంచి జగన్మోహన్ రెడ్డి ఉన్నటువంటి కాన్వేకి వెళ్ళేటువంటి పరిస్థితి నుంచి ప్రస్తుతం పూర్తి స్థాయి సమాచారం మాకు అందించడానికి ప్రతినిధి కృష్ణమోహన్ సిద్ధంగా ఉన్నారు. ఎస్ కృష్ణమోహన్, ఏంటి జగన్మోహన్ రెడ్డి పర్యటన మొదలైన జగన్మోహన్ రెడ్డి వినుకొండ వెళ్తున్నారు, మార్గ మధ్యలో ఉన్నారు. ఆర్టీవీ కూడా దానికి సంబంధించి ఎక్స్క్లూజివ్గా విజువల్స్ మనం చూపిస్తున్నాం. సో ఎంత సమయానికైనా అక్కడ చేరుకునే అవకాశం, ఆయనతో పాటు ఎవరెవరు వెళ్తున్నారు? ఎస్ మనోజ్, మొత్తం మీద అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిన్న వెనుకొండలో జరిగిన తన కార్యకర్త రషీద్ కుటుంబాన్ని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి ఇందాకనే బయలుదేరిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పటికే అక్కడ 144 సెక్షన్ ఉండడంతో పూర్తిగా కూడా నాయకులు ఎవరిని కూడా అనుమతించబోమని పోలీసులు అయితే చెప్తున్న పరిస్థితి. కొంత టెన్షన్ అయితే వెనుకొండలో నడుస్తున్న పరిస్థితి. ఇప్పటికే జగన్ వెళ్తున్న వాహనాలు మొత్తాన్ని కూడా పోలీసులు ఎక్కడికక్కడ ఆపే ప్రయత్నం కూడా జరుగుతోంది. కారణం ఏంటంటే 144 సెక్షన్ ఆల్రెడీ పోలీసులు విధించున్నారు. ఆ దిశగానే ఇంతమందిని అనుమతించే పరిస్థితి ఉండదు, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉందని చెప్పేది వినుకొండ పోలీసులు అక్కడ చెప్తున్న పరిస్థితి అయితే చూడడం. మరోవైపు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి పాత బీపీ వాహనం ఇవ్వడంతో ఆ వాహనంతో కొంతసేపు ప్రయాణించిన తర్వాత ఆ వాహనం సరిగా పికప్ లేకపోవడంతో ఆ వాహనాన్ని వదిలి జగన్మోహన్ రెడ్డి వేరే ప్రైవేట్ వాహనంతో స్కార్పియోలో ఎక్కి ఆయన ప్రైవేట్ వాహనంలో బయలుదేరిన పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా 2 వాహనాలకు సంబంధించిన విజువల్స్ను కూడా చూపిస్తోంది. ఒకటి బీపీలో ఆయన ప్రయాణిస్తున్న వాహనం, రెండవది ఆ వాహనాన్ని వదిలేసి ప్రైవేట్ వాహనంతో వెళ్తున్న పరిస్థితి. 2 వాహనాలతో అంటే ఆయన బయలుదేరే పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పటికీ ఈ వ్యవహారం మీద కొంత వైసీపీ శ్రేణులైతే ఉద్దేశపూర్వకంగానే ఆయనకి పనిచేయని బీపీ వాహనం అంటగట్టారు. అది మూవ్మెంట్ కూడా ఇవ్వట్లేదు అనేది వైసీపీ నేతలు భావిస్తున్నారు. అప్పటికి జగన్మోహన్ రెడ్డి ప్రైవేట్ వాహనంలో వినుకొండకు బయలుదేరిన పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. మరి కాసేపట్లో ఆయన వినుకొండకు చేరుకుంటారు. అక్కడ రషీద్ కుటుంబాన్ని పరామర్శించే ప్రయత్నం అయితే చేస్తారు. అయితే ఇంటికి వరకు కూడా జగన్మోహన్ రెడ్డి అక్కడ చేరుకునే ప్రయత్నం చేస్తారా లేదా అనేది ఇప్పుడు కొంత క్వశ్చన్ మార్క్తో ఉంది. కారణం ఏంటంటే ఇప్పటికే ఈ వ్యవహారంలో 144 సెక్షన్ ఉంది. పోలీసులు లోపలికి అనుమతించే పరిస్థితి ఉండదు. కేవలం జగన్మోహన్ రెడ్డిని మాత్రమే అనుమతిస్తారా, ఆయన వెంట నడుస్తున్న మంగళగిరి, గుంటూరు, నర్సరావుపేట సంబంధించిన నేతల్ని కూడా అలో చేస్తారా అనేది కూడా కొంత ప్రశ్నార్థకంగానే కనబడుతుంది. అయితే ప్రస్తుతం అయితే వాహనం ఎక్కడ ఆగకుండా మూవ్ అవుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. మరికొంతసేపట్లోనే వెనుకొండకు చేరుకునే పరిస్థితి అయితే ఉంటుంది జగన్మోహన్ రెడ్డి. అయితే జగన్మోహన్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డికి ప్రత్యేక వసతులు కూడా లేవు. ఇప్పుడు సాధారణ ఎమ్మెల్యేగానే జగన్మోహన్ రెడ్డిని పరిగణించాలి తప్పితే ఆయనకి ప్రతిపక్ష హోదా కూడా లేకపోవడంతో ఆ దిశగా కూడా ఆయనకి ఈ వ్యవహారం నడుస్తోంది అనేది ఒక టీడీపీ నుంచి వస్తున్న వాదన. మరి ఈ 2 వాదనలో మాజీ ముఖ్యమంత్రిగా ఆయన పరిగణలోకి తీసుకుంటారా, లేదు ఇప్పుడు ప్రతిపక్ష హోదా కూడా లేదు, కేవలం ఎమ్మెల్యేగానే ఆయన కొనసాగిస్తారా అనే దాని మీద కూడా కొంత చర్చ జరుగుతోంది మనోజ్. అయితే జరుగుతున్న వ్యవహారంలో ఇప్పటికే వర్షం పడుతోంది. వర్షంలో కూడా జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ ఎక్కడా ఆగట్లేదు. జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్తో పాటు కొంతమంది నేతలు కూడా పోలీసులు ఆంక్షలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళందరూ కూడా ఆయన వెంట వెళ్తున్నారు. వినుకొండకి మరో 6 గంటల్లో వినుకొండకు చేరుకుంటారనే సమాచారం అయితే అందుతోంది. వినుకొండకు చేరిన తర్వాత అక్కడ చాలా వరకు కూడా 144 సెక్షన్ అమలు నేపథ్యంలో నేతల్ని అడ్డుకుంటున్నారు పోలీసులు తెలుస్తోంది. సో ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డితో పాటుగా ఎవరెవరు వెళ్తున్నారు, ఇంతవరకు వెళ్ళేటువంటి ప్రయత్నంలో ఎవరిని అడ్డుకున్నారు పోలీసులు? అంటే బేసిక్గా ఇప్పటి వరకు ఉన్న మాజీ మంత్రులు కావచ్చు, స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు, అదే గుంటూరు సంబంధించిన నేతలు కావచ్చు, మంగళగిరికి సంబంధించిన నేతలు కావచ్చు, ఇతర నేతలందరూ కూడా వాళ్ళ వాహనాల్లో మూవ్ అయితే బయలుదేరారు. కానీ మధ్యలో కొన్ని వాహనాలని అడ్డుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కాన్వాయ్ చాలా పెద్ద ఎత్తున కాన్వాయ్ ఆయన వెంట కొనసాగే ప్రయత్నం అయితే చేసింది. దాన్ని ఆపే ప్రయత్నం ఒకవైపు పోలీసులు చూస్తున్నారు. అలాగే జిల్లాలో కూడా అంటే వినుకొండ ప్రాంతంలో కూడా ఆ ప్రాంతానికి సంబంధించిన నేతలు వచ్చి పరామర్శించడానికి లేదు, జగన్మోహన్ రెడ్డి వెంట ఉండడానికి కొంతమంది నేతలు ప్రయత్నిస్తున్నప్పటికీ కూడా అక్కడ కూడా కొంతమంది నేతల్ని, వైసీపీ నేతల్ని ఎక్కడికక్కడ అడ్డుకునే ప్రయత్నం అయితే జరుగుతుంది. కారణం ఏంటంటే ముందుగానే చెప్పారు ఆడ 144 సెక్షన్ ఉంది,
పోలీసులు అక్కడ ల్యాండర్ ప్రాబ్లం వచ్చే పరిస్థితి ఉంది కాబట్టి మేము ఆ రకంగా చర్యలు తీసుకునే ప్రయత్నంలోనే ఉన్నాం. ఒక్కసారిగా ఇంతమంది జనాలతో అక్కడికి వచ్చిన తర్వాత ఏదైనా ఇష్యూ జరిగినప్పుడు, అంటే జరిగిన సంఘటన కూడా కొంత హృదయకరమైన సంఘటన, నడి రోడ్డు మీద అతన్ని చంపివేసిన పరిస్థితి, కత్తితో నరికి మరీ చంపిన నేపథ్యం ఉంది కాబట్టి సో కొంత టెన్షన్ అయితే ఇంకా వినుకొండలో ఉంది. అటువంటి పరిస్థితుల్లో మళ్ళీ ఇక్కడికి నేతలు రావడమో లేకపోతే పార్టీకి సంబంధించిన క్యాడర్ రావడమో అంత కొంత ప్రొవోక్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి డెఫినెట్గా దాన్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత పోలీస్ మీద ఉంది కాబట్టి మేము ఆ దిశగానే 144 సెక్షన్ పెట్టాం. పూర్తిగా కూడా కంట్రోల్లో ఉండాలి. లేదు ఓన్లీ జగన్మోహన్ రెడ్డి వరకు అనుమతించేంత వరకు కూడా మరి లోపలికి అనుమతిస్తారా, లేదు ఒకవేళ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళడానికి ఒక జగన్మోహన్ రెడ్డినే అనుమతించే ప్రయత్నం చేస్తారా, అక్కడ కూడా ఏదైనా అడ్డంకులు ఉంటాయా అనేది ఇంకా పోలీసులు ఏ విధంగా వ్యవహరిస్తారనేది ఇప్పుడు చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది మనోజ్. ఎస్, అంటే ఇక్కడ చాలా క్లియర్గా టీడీపీకి సంబంధించిన కార్యకర్త ఎవరైతే హత్య చేశారో జిలాన్ అనే వ్యక్తి టీడీపీ కార్యకర్తగా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఇటు ఒకవైపు హత్యకు సంబంధించిన అంశం చర్చనీయాంశం అవుతుంది, మరోవైపు జగన్మోహన్ రెడ్డి కూడా రషీద్ కుటుంబాన్ని పరామర్శించబోతున్నారు. ఈ నేపథ్యంలో ఇటు ప్రభుత్వం తరఫున ఎవరైనా మాట్లాడడం జరిగిందా, అటు ఎవరైనా టీడీపీ నేతలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, రియాక్ట్ అయ్యారా? ఎస్, డెఫినెట్గా. అంటే ఆల్మోస్ట్ ఇదే సంబంధించిన ఇద్దరు మధ్య జరుగుతున్న ఈ వారిలో ఇది పరస్పరంగా ఇద్దరి మధ్య జరిగిన వ్యక్తిగత కక్ష. దీన్ని అనవసరంగా టీడీపీకి రుద్దే ప్రయత్నం చేస్తున్నారనేది హోమ్ మినిస్టర్ నిన్న అనిత మాట్లాడారు. తర్వాత మైనారిటీ మినిస్టర్ ఫరూక్ కూడా అదే క్లియర్గా చెప్తున్నారు. ఇది అప్పట్లోనే గతంలోనే వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఇష్యూని కొంత ప్రెజర్ పెట్టుంటే, పోలీసులు సరిగ్గా వ్యవహరించుంటే ఇంత దూరం వచ్చి ఉండేది కాదు. దాన్ని ఒకే పార్టీకి సంబంధించి గతంలో అందరూ ఒకే పార్టీలో పనిచేశారు, వాళ్ళందరూ కూడా ఒకే దగ్గర ఉన్నారు అనేది టీడీపీ చెప్తుంది. ఆ నేపథ్యంలో ఇప్పుడు సడన్గా దాన్ని మాకు రుద్దే ప్రయత్నం చేయొద్దు, ఇటువంటి సవ రాజకీయాలని వైసీపీ ప్రోత్సహిస్తుంది అనేది టీడీపీ గట్టిగా వాదిస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే వాళ్ళిద్దరు వైసీపీలో ఉన్నప్పుడు ఉన్న కొన్ని ఫోటోలను కూడా టీడీపీ నేతలు విడుదల చేసిన పరిస్థితి ఉంది. క్యాడర్ కూడా అదే చెప్తున్న పరిస్థితి. కానీ ఏదేమైనా సంఘటన వైసీపీ కార్యకర్తగా జగన్మోహన్ రెడ్డి ఆ వ్యక్తితో అక్కడ మట జరిగింది కాబట్టి అతన్ని పరామర్శించడానికి ఆడ వెళ్తున్నారు. కానీ ఇది కొంత పొలిటికల్ టర్న్ కూడా తీసుకుందనే మనం చెప్పాలి. ఈ పొలిటికల్ టర్న్లో ఏ విధంగా ముందుకి పోలీసులు వ్యవహరిస్తారు, రాబోయే ఇంకొక అరగంట సమయంలో పోలీసులు వ్యవహరించే తీరు ఏ విధంగా ఉంటుంది, జగన్మోహన్ రెడ్డిని లోపలికి అనుమతించారా అనే అంశం మీద కూడా కొంత సందిగ్ధత జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. చూడాలి ఏ విధంగా జరగబోతుందో. జగన్మోహన్ రెడ్డిని లోపలికి అనుమతిస్తున్నారా, లేకపోతే వినుకొండలో బయట ఆపుతారా, వినుకొండలో ఇంటి వరకు కూడా అన్ని అనుమతించే పరిస్థితి ఉంటుందా లేదా అనేది కూడా చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది. కృష్ణమోహన్ రామదాస్. ఎస్, ఓవరాల్ గా జగన్మోహన్ రెడ్డి కాన్వే ప్రారంభమైంది. తాడేపల్లి నుంచి పల్నాడు జిల్లా వినుకొండ వెళ్తున్న రషీద్ కుటుంబానికి పరామర్శించేందుకు. ఇక ఆర్టీవీ జగన్మోహన్ రెడ్డి కాన్వేని ఫాలో అవుతోంది. ఎందుకంటే చాలా చోట్ల పోలీసులు కూడా అడ్డగించే అవకాశం ఉంది. పోలీసులు ఇప్పటికే 144 సెక్షన్ అమలు నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి కనుక అక్కడికి చేరుకుంటే ఆ